ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాకు ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన సమయంకై మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. పాపుల ప్రధానుడను పరిశుద్ధుల బహు అల్పుడను మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి నీ వాక్యం యొక్క శక్తిని మాకు దయచేయండి. ఈ దినమందు దేవా తండ్రి జాన్ పాల్ని అలాగే ప్రసన్నను ప్రేమించి ఇచ్చిన దేవా తండ్రి కుమార్తె బట్టి నీకు వందనాలు. బిడ్డన దేవా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు. నూతన శక్తిని నూతన బలం బిడ్డకి మీరు దయచేయండి. పితరుల యొక్క దోషములు పాపములు బిడ్డబడిలో వేయవద్దు ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో మేము ఎవరూ పరిశుద్ధులము కాదు. తెలుసో తెలియక ఏదో ఒక దోషము పాపము పొరపాటు లోటు మేము కలిగి ఉండవచ్చును. దాన్ని బట్టి ఎవరు కానీ ఈ కుటుంబమే కానీ ఏ పిల్లలు కానీ దాని నష్టం అనుభవించకుండా నుసిలలో ప్రతి మానవ కోటి కోసం చిందించిన రక్తము వారికి తోడుగా ఉండే భాగ్యము దయచేసి బలపరచు. నీ ఆత్మచేత నింపండి. ఈ రాత్రికాల సమయంలో అయోగ్యుడను ఎన్నికైనటువంటి వాడిని పాపుల ప్రధానుడను పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. సరే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన ప్రసన్నకి అలాగే జాన్ పాల్కి ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యము చూద్దాము. దేవుని వాక్యం చూద్దాం. ఎన్నో సంవత్సరం? 3 నిండిపోయింది. 3 నిండిపోయి మరి 4వ సంవత్సరంలోకి ప్రవేశించింది. దేవుని వాక్యం చూద్దాం. ఇంకా పెద్దలు వస్తున్నారు. దేవుని వాక్యంలో కీర్తనలు రాసిన గ్రంథము 100 ఏంటండి మీరే చెప్పేస్తారు వాక్యం. 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. డిసైడ్ చేసేయండి. ఇక్కడ ఇద్దరు మాట్లాడేదో డిసైడ్ చేయడానికి నా దగ్గర అడగద్దు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము దేవుడు అనుగ్రహించాలంట. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. లోకంలో మనం అనుకోవచ్చు, చాలాసార్లు దీని గురించి మాట్లాడాను, మరొకసారి ఏదైనా విందాం. లోకంలో మనం అనుకోవచ్చు, వీడికి పెళ్లి చేస్తే లేదా ఈమెకి పెళ్లి చేస్తే కుదురుపాటు వస్తుంది. చిన్నప్పుడు అల్లరి చేసామనుకోండి, తల్లి అనేది మీ నాయన వచ్చాక చెప్తానుండు, ఆయన నీకేం చేస్తాడు? పెళ్లి చేస్తాడు. అంటే పెళ్లి చేస్తే సమస్తానికి కుదురుబాటు. ఏ మనిషికైనా పెళ్లి చేస్తే కుదురుబాటు. ఆదాము కూడా దేవుడు పెళ్లి చేసాడు, వివాహము చేశాడు. ఆదాము ఏం తెంగరాశాలు వేసాడో తెలియదు, కానీ ప్రభు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము ఇస్తాను అని అనుకున్నాడు, ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఆదాముకి
తండ్రి మామగారు ఒకళ్ళే, అవునా? అవును కదా. ఆదాము దేవుని కుమారుడు, మరి అవ్వ ఎవరు కుమార్తె? దేవుని కుమార్తె. తండ్రి మామగారు ఒక్కళ్ళే కనుక అలిగి అత్తింటికి వెళ్ళిపోతానన్నా, అలిగి పుంటింటికి వెళ్ళిపోతానే, ఎక్కడికైనా ఒకటే కదా. కనుక మనం అనుకుంటున్నాము అత్తగారు లేకపోతే కోడలు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే డాటర్ ఇన్ లా, చట్ట ప్రకారం ఆమె కుమార్తె. సన్ ఇన్ లా అంటే చట్ట ప్రకారము అతడు కుమారుడు. అత్తగారిని ఏమని పిలుస్తారంటే మదర్ ఇన్ లా, చట్ట ప్రకారం ఆమె తల్లి. చట్టము అలాగే మామగారిని ఏమంటారంటే ఫాదర్ ఇన్ లా, చట్ట ప్రకారము అతడు ఆమెకు లేకపోతే అతనికి తండ్రి అవుతాడు. కనుక దేవుని వాక్యం చెప్పిందంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఇంతవరకు చెప్పుకోవడానికి వినడానికి బాగానే ఉంది, కానీ ప్రభువాక్యము కీర్తనాకారుడు ద్వారాగా రాయించింది. ఎవరు రాశారు ఈ కీర్తన అంటే సొలొమోను రాశాడు. సొలొమోను బహుజ్ఞాని, శాస్త్రవేత్త. సైన్స్ తెలుసు, జువాలజీ తెలుసు, బాటనీ తెలుసు, అన్ని రకమైన శాస్త్రములు సొలొమోను రాశాడు. అయితే అతడు తెలుసుకున్నది ఏంటంటే, సాధారణంగా బిడ్డలు కలగనప్పుడు ఏం చేస్తారంటే వైద్యుని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ పరిశీలన చేసి ఈ మందులు వాడండి, అయితే అయింది, లేకపోతే లేదు అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అన్యులు కొన్ని గుళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే వారు దేవాలయంగా పిలిచే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒక రాత్రంతా అక్కడ నిద్ర చేస్తారు. మీకు తెలుసో తెలీదో నాకు తెలుసు. అక్కడ నిద్ర చేసి బోర్లంగా పడుకుంటారు. ఎక్కడంటే లింగం దగ్గర. ఏ లింగం అంటే ఎవడో లింగం దగ్గర వీళ్ళు పడుకుంటారు వెళ్ళి. కనుక లింగం అంటే ఇంకా దాన్ని పచ్చి భాషలో మనం చెప్పుకోవడం అందరికీ అర్థమవుతుంది కదా. లింగం అంటే అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. వాళ్ళ యొక్క పరిభాషలోని భర్తను విడిచి భర్త దగ్గర వాళ్ళకి కలగని గర్భము అక్కడికి వెళ్తే కలుగుతుందని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. వాళ్ళ ఆశని మనం ఏమీ అంటము లేదు, కానీ వాళ్ళు దేవుడిగా, దేవతగా, దైవముగా దాన్ని కొలుస్తూ ఉన్నారు. కనుక అక్కడికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చెయ్యాలి. అంటే అక్కడ సంసారము చేసేము అన్న ఒక అనుభూతి వాళ్ళు పొందాలి. కొంతమందికి నిజంగానే కలుగుతారు, కొంతమందికి అక్కడికి వెళ్ళినా కలగరు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, భర్త దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లింగాన్ని దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీకు ఇవ్వాలంటే గర్భఫలము ఇస్తాడు. గర్భము ఇచ్చేవాడు ఆయనే. ఆది కాండంలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాము. ఆది కాండము 20 ఆదాము తన భార్య అయిన హవ్వను కూడిన. కాదు అబ్రహాం గురించి చదువుదాం. ఇరవయవ అధ్యాయము
7వ వచనం. కాబట్టి ఆ కాబట్టి మనుష్యుని భార్యను ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను. సరిపోతుంది. అతని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అబ్రహాము భార్యను అక్కడ రాజు అనుకున్నాడు, అబ్రహాము యొక్క చెల్లి. ఎందుకు డౌట్ వచ్చి ఉంటుంది చెప్పండి? అబ్రహాము చెప్పాడు ఒకటి. రెండవది, అబ్రహాము తన భార్య అయిన శారాకి పెళ్ళయిందో లేదో తెలియదు. ఎందుకంటే వాడి మెడలో పసుపుతో లేదు, వాడి కాళ్ళకి మట్లు చుట్లు లేవు. సరే, ఈ పక్కన పెడితే వాళ్ళకి ప్రాముఖ్యంగా గర్భఫలము లేదు. గర్భఫలము ఎప్పుడైతే లేదో, మన చేతిలో పిల్లోడు ఉన్నాడు అనుకోండి, పిల్ల ఉందనుకోండి, ఎవరికైనా ఏమనుకుంటారు? అప్పుడే పెళ్ళి అయిపోయిందా? నాకు కాదు, ఎవరైనా పిల్లోడిని ఎత్తుకుంటే పెళ్ళి అయిపోయిందో, కొంచెం పెళ్ళి వీడికి వస్తే, ఒక స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఒక బిడ్డను ఎత్తుకుంటే పెళ్ళి అయిపోయింది అనుకుంటారు. అలాగ అనుకోవడానికి అబ్రహాం దగ్గర పిల్లలు లేరు. ఇలాంటి సమయంలో అబీమెలెకు దగ్గర అబ్రహాము అలాగే శారా జీవిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఏమని చెప్పుకున్నారంటే, సహోదరుడు, సహోదరి, అన్నయ్య, తమ్ముడు, చెల్లి అన్నట్లుగా వాళ్ళు పిలుచుకున్నారు. సరే, వాళ్ళని చెల్లే కదా, అతను కూడా ఆస్తుంది కదా, నాకు కూడా బాగానే ఉంటుంది కదా అని అబీమెలెకు అబ్రహాం భార్యను తీసుకెళ్ళిపోతే దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత అతను ఏమీ పాపము చేయలేదు, ఆమెకు ఎలాంటి అపకారము చేయలేదు. కానీ 18వ వచనము, ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ప్రతి గర్భమును ఏం చేశారంటే దేవుడు మూసివేశాడు. ఎవరు మూసేశారు? గర్భము తెరవాలంటే దేవుడే తెరవాలి, గర్భము ముయ్యాలన్న దేవుడే ముయ్యాలి. 17వ వచనంలో ఒక మాట రాయబడి చూద్దాం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. బాగు చేశారంటే అంతకుముందు ఏమైపోయారు? బాలేదని అర్థము. ఏ రకంగా బాలేదంటే, ప్రతి గర్భము మూతవేయబడింది. ప్రతి గర్భ సంచిలోని ఏదో ఒక లోటు కలిగి ఉన్నారు. ఎన్ని ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసినా, ఏ లగ్నంలో పెళ్లి చేసినా, ఎంతమంది ఎవరొచ్చి పెళ్లి చేసినా, 10 రోజులు పండగగా ఆ కార్యక్రమము, ఆ ఫస్ట్ నైట్ కార్యక్రమం చేసినా, ఏం చేసినా వాళ్ళకి బిడ్డలు కలగలేదంట. సొలొమోను ఎన్ని పరిశీలన చేసి అన్నాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే. దేవుడిప్పుడు ఈ కుటుంబానికి, జాన్ పాల్కి అలాగే ప్రసన్నకి దేవుడు ప్రేమించి ఒక బహుమతి ఇచ్చాడు. మనకి బహుమతులు ఎప్పుడు ఇస్తారు? వివాహం అయినప్పుడు ఇస్తారు, గృహప్రవేశం అయినప్పుడు ఇస్తారు, పుట్టినరోజు అయితే ఇస్తారు, ఇంకా క్విజ్లో గెలిస్తే ఇస్తారు, ఎక్కడైనా పరుగు పందెంలో గెలిచినా కూడా బహుమతి ఇస్తారు. ఇవన్నీ బహుమతులే. మనకి బహుమతి ఇచ్చారు అనుకుందాం, గృహప్రవేశం చేసాము, బహుమతి ఇచ్చాము. బహుమతి ఇచ్చిన తర్వాత ఆ బహుమతి ఇచ్చిన వ్యక్తి దేంట్లో పెట్టేస్తాడు? మంచి ప్యాకింగ్ చేసి, దానికి అన్నీ వేసి, అందరు ఇస్తారు కాబట్టి ఎవరిచ్చారో తెలియదు కనుక దాని మీద పేరు రాసి ఇస్తారు. కొన్నిసార్లు పేరు రాయడం మర్చిపోతే ఖచ్చితంగా ఇచ్చినట్టు ఫోటో తీసుకుంటారు. బాగుంది అంతవరకు. కానీ
ఈ గిఫ్ట్లు బహుమతులు మనుషులు ఇచ్చినవి. నేను ఇచ్చాను, ఒక గడియారం ఇచ్చాను అనుకోండి, గోడ గడియారం. జాగ్రత్తగా వినండి అందరూ. గోడ గడియారం నేను ఇచ్చినప్పుడు ఆ బహుమతి తీసుకుంటే, ఆ ప్రైజ్ తీసుకుంటే, దాన్ని మనం పొందితే కొన్ని రోజుల తర్వాత నేను వచ్చి ఆ గడియారం చూసినప్పుడు ఎక్కడో చెత్తకుండీలో ఉందనుకోండి, నాకేమొస్తుంది? బాధ వేస్తుంది. అనవసరంగా ఈ గిఫ్ట్ నేను ఇచ్చాను, ఈ బహుమతి నేను ఇచ్చాను, దీనిని అనవసరంగా ఇచ్చి దీన్ని అనవసరంగా చేసి నేను తప్పు చేశాను. దేవుడు కూడా మన బిడ్డల్ని సరైన రీతిలో పెంచకపోతే మన విషయము కూడా, ఈ కుటుంబం గురించే మాట్లాడట్లేదు నేను, మనందరికీ దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. ఆ బిడ్డలను మనం ఏం చేయాలంట? దేవుని కోసము పెంచాలి. బహుమతి ఎందుకు ఇచ్చాడో ఆ బహుమతిని ఉపయోగపడే రీతిలో మనము పెంచాలి. కానీ మనం ఏం చేస్తాము? మనకు నచ్చినట్లు చేస్తాము. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ కింద అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి. కీర్తనలు రాసిన గ్రంథము. భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీకు మేలు కలుగును కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. మొక్కల వలె ఉంటారు. భోజనము బల్ల చుట్టూ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. బల్ల చుట్టూ మంచి భోజనం ఉండాలండి. ఊరగాయ ఉండాలి, నెయ్యి ఉండాలి, ధనియాల కారం ఉండాలి, ఇంకేముండాలి, గోంగూర పొటేల్ మాంసం ఉండాలి. ఇవి అన్నీ మనము పదార్థాలు, తినే పదార్థాలు. కానీ ఒలీవ మొక్క అనేది తిన్నగా పెరుగుతుంది, దానికి వంకర టింకర్లు ఏమీ ఉండవు. భోజనపు బల్ల దగ్గర కూడా వంకర టింకర వేషాలు ఉంటాయి. కొంతమంది ప్లేట్ ఇసిరితే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఒలివ మొక్క. కొంచెము భార్య తల్లి భోజనము వంటగదిలోకి వెళ్ళి ఏదో తేడానికి వెళ్ళి మర్చిపోయింది దానికి ఎంతసేపు ఉండాలి, నేను తిన్నాం అని ఇసిరి కొట్టే వాళ్ళు ఉంటారు ప్లేటు. దానివల్ల చాలా కష్టాలు పడతారు కొంతమంది. దేవుడు ఆహారం ఇచ్చాడు, దేవుడు భోజన పదార్థాలు మన ప్లేట్లో వరకు వచ్చే వరకు దేవుని యొక్క శక్తి కాపుదల ఉంది గనక కంచములో ప్లేట్లో భోజనము వచ్చింది. దాన్ని తృణీకరిస్తే, దానిని ఇసిరి కొడితే, దాన్ని వద్దనుకుంటే ఒలివ మొక్కలు అవుతారా బిడ్డలు? అవ్వలేరు. ఎందువల్లంటే మనం ఎలా పెంచుతున్నాము? భర్త కొడితే భార్యకి ఇబ్బంది, భార్య కొడితే భర్తకి ఇబ్బంది. ఒలివ మొక్కల వలె పెరగరు బిడ్డలు. అలాంటప్పుడు భర్త భయం చెప్పినప్పుడు భార్య ఒకవేళ నిజంగానే గట్టిగా శిక్షిస్తున్నాడు అనుకోండి, వాళ్ళు కనబడకుండా కన్ను సాగి చేసి కొంచెము డోస్ తగ్గించని చెప్పాలి. అంతేగాని నువ్వు గొడిపోతాడువి అంటే, గొడిపోతాడైతే ఎలా కన్నావు? లేకపోతే నువ్వు గొడ్డుబోద్దానివి, నీకు పిల్లలు పెంచడం చేత కాదు, మీ అమ్మ అంతే, ఎక్కడికి వెళ్ళిపోతారు? అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాం. పిల్లలేమో మనవాళ్ళు, వాళ్ళమ్మ వీళ్ళ నాన్న అందరినీ తీసుకొని వచ్చి లేనిపోయిన రభస అంతా చేస్తాం. పిల్లలు ఒలీవ మొక్కల వలె పెరగాలి. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. భోజనం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ భోజనం చేయకూడదండి. చేయొచ్చా చెప్పండి? దేని మీద ఉంటుంది కాన్సన్ట్రేషను? సెల్ మీద ఉంటుంది. ఇదివరకు టీవీ ఉండేది, ఆ టీవీ వైపు చూస్తే ఎంతసేపు చేపన నోట్లకు ముద్ద వెళ్తుందా? వెళ్ళదు కదా. ఇప్పుడు టీవీలు చూడడం మానేసే, టీవీ ఓన్లీ దిష్టి బొమ్మ ఒకటే అక్కడ.
టీవీ ఆన్ చేసిన సెల్ మాత్రం వాడుతూనే ఉంటారు. కనుక ప్రభు సొలొమోను ద్వారా రాయిస్తున్న ఈ కీర్తనలో చెప్తున్న మాట ఏంటంటే, యాత్ర కీర్తనలో ఇది భోజనపు బల్ల చుట్టూ ఎలాగుంటారంట, ఒలీవ మొక్కల వలె ఉండాలి. బిడ్డలు పెంచేసామంటే కాదు, క్రిస్మస్కి నూతనమైన దుస్తులు, ఖరీదైన వస్త్రములు తీసాం, సంతోషమే. కానీ వాళ్ళు ఎదిగి పెద్దవారై దేవునికి ప్రయోజనకరంగా ఉంటే లోకానికి కూడా ప్రయోజనకరంగా ఉంటారు. దేవునిలో మనం పెంచాలి. వారి కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూలకమ్మమున వలె ఉన్నారు. మూలకమ్మం మీద డబల్ లోడ్ పడుతుంది. మూలకమ్మం అంటే ఈ మూలలు ఉంటుంది, ఒక పిల్లర్. ఇటు నుంచి వచ్చే లోడ్ అంతా అటు వెళ్తుంది, అటు నుంచి వచ్చే లోడ్ కూడా అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. వారి కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కమ్మముల వలె ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఈ యొక్క వాక్యము చెప్తా ఉన్నానంటే, మన బిడ్డలు, ఈ కుటుంబం వరకు కాదు ఈ వాక్యం, అందరూ మనం నేర్చుకోవాలి. నేను, మీరు అందరము బిడ్డలు పెంచామండి, ప్రయోజకులు చేసాం లోకంలో అనుకుంటున్నాము. ఒలివ మొక్కలేనా? ఉద్యోగస్తునిచ్చి పెళ్లి చేశామండి, ఒలివ మొక్కలు అయిపోతారా? అయ్యా, ఎంత కట్నమైనా పర్లేదు ఉద్యోగస్తునై ఉండాలి, ఎంత కట్నమైనా పర్లేదు మా కులంలోనే అయి ఉండాలి, ఎంత కట్నమైనా పర్లేదు మా రొంగే ఉండాలి అంటారా? అంటాము. ప్రయోజకులు అవుతారా? ఉద్యోగస్తులైనంత మాత్రాన, లేకపోతే ఒక మంచి వ్యాపారవేత్త అయినంత మాత్రాన, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఎన్ని ఎకరాల భూమి ఉన్నంత మాత్రాన ప్రయోజకులు అయిపోతారా? అవరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వాడు రోజు కూలి అయిన దేవునిలో భయభక్తులుగా ఉంటాడు. ఇంట్లో భార్య సుఖపడుతుంది, బిడ్డలు దేవుని భయభక్తుల్లో ఎదుగుతారు. ఆస్తి అంతస్తులతో ఏమీ ఫరక్ లేదు, దాంతో ఏమీ తేడా ఏమీ లేదు. కోట్ల లక్షల రూపాయలు ఉన్నవాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. నేను కోట్లకు పడగలెత్తిన వారి దగ్గర పని చేశాను. వాళ్ళ కంపెనీస్లో, వాళ్ళ సంస్థల్లో మేనేజర్గా చేసినప్పుడు వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోరు. కొంతకాలం క్రితం ఒక సంస్థలో నేను మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. పనిచేస్తూ ఉన్నప్పుడు తండ్రి వస్తాడు కంపెనీకి, కుమార్తె కూడా కంపెనీకి వస్తుంది, ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చినప్పుడు మనమేమనుకుంటాము, ఎవరితో చెప్పినా ఒకటే కదా అనుకుంటాం. ఒకళ్ళతో చెప్పి ఒకళ్ళతో చెప్పకపోతే నాకు తెలియలేదు ఈ విషయము. వాళ్ళ ఐక్యత సమాధానం ఉండదు. దానివల్ల అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు, అక్కడ పనిచేసే ఎవరైనా సరే ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కనుక వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. సమాధానం లేని పరిస్థితి, లక్షల రూపాయలు ఉంటాయి, విలువైన వస్తువులు వాడతారు, విలువైన వెలగల వస్తువులు, బంగారము, వస్త్రములు అన్నీ ఉంటాయి. కానీ దేవుని భయము లేనప్పుడు ఆ గృహంలో సమాధానము ఉండదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదరు. సమాధానం లేదండి ఈ దినాల్లోని. మనకి సమాధానం కావాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అదే. ఇక్కడ భక్తుడు రాస్తున్నది ఏంటంటే, నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, తిన్నగా వెదుగుతారు, వంకర టింకర ఎదగరు. ఈ ఎదుగుదల కాదు, ఇది ఎవరైనా తిన్నగానే ఎదుగుతారు. ఏదో నడునొప్పి వస్తే కొంచెం వంగుతాం ముసలైన తర్వాత. కానీ లోకములో మన యొక్క చేష్టలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన ఉద్దేశ్యములు పగను ప్రతీకారములు తీర్చుకునే విధంగా ఉంటే భోజనపు బల్లంతా గందరగోళమే.
భోజన బల్లంతా ఆందోళనకరంగా ఉంటుంది. ఉప్పు కారం ఎక్కువైతే కొంచెం చెప్పొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ దానికోసము ఆ దినము ఆ ఇల్లుని ఆ దబరాలోనో డేక్షలోనో దాకలో అన్నం కూడా తీసుకెళ్ళి కుడుతులోనో గెంజిలోనో పోసేస్తారు. భోజనం బల్ల ఎలా ఉండాలంట? ఒలీవ మొక్కలు నాటిన తోట వలె ఉండాలి. లోకంలో వంకర టింకర యాసాలు మనకు పనిచేయవు. క్రైస్తవులుగా నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. ఫలించు ద్రాక్ష వలె అంటే ఒక పందిరి వేసాము, పందిరి అని అంటారు. పందిరి వేసాము, అది ఖాళీగా ఉందనుకోండి, ఏమంటారు? ఏంటండి ఇది ఖాళీగా ఉంది? ఏం పందిరండి? పెళ్ళికైతే పెళ్లి పందిరి అంటాం. ఖాళీ పందిరికి ఏం పేరు పెడతామా? పెట్టలేం కదా. కనుక దాని కింద ఒక 2 బీర విత్తనాలు వేసామనుకోండి, ఏం పందిరి అవుతుంది? అది బీర పందిరి అవుతుంది. దానికి బీర పందిరి అవుతుంది. దాని కింద ద్రాక్ష విత్తనాలు వేస్తే ఆ పందిరి ద్రాక్ష పందిరి అవుతుంది. ఆనపగా సొరకాయ వేస్తే సొరకాయ పందిరి అవుతుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ పందిరి అంటారు. ఆ యొక్క ఇంటికి, ఆ యొక్క గృహానికి పేరు రావాలంటే భర్త కాదండి, భార్య ఏ రీతిగా ఎదుగుతుందో పందిరి అనేది భర్తకి సాదృశ్యంగా ఉంటే తీగలు, దాని కింద ఎదిగే మొక్క ఎవరు? భార్య నడవడి ఆ ఇంటిలో, ఆ గృహంలో సరిగా ఉంటే ఆ పందిరికి ఏమొస్తుంది? పేరు వస్తుంది. అది ఏ పొదైనా కానివ్వండి, ఏ మొక్క అయినా దాని మీద పాకితే, ఏ మొక్క పాకితే దాని పేరే దానికి. కుటుంబంలోని ఇల్లును కట్టవలసిన ప్రాధాన్యత, ఇల్లును కట్టవలసిన బాధ్యత ఎవరిది? స్త్రీది. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టును. పందిరి మీద పాకే ఏ తీగ అయినా, ఏ లత అయినా, ఏ యొక్క వృక్షమైనా దానిని బట్టి దానికి పేరు వస్తుంది. భర్త పందిరి లాంటి వాడు. ప్రభు అదే చెప్పాడు, నీ జీవితకాలం అంతేను కష్టము అనుభవించి చెమట వచ్చి నువ్వు భోజనము చేస్తావు. దేవుడు భరించేవాడిగా భర్తను ఏర్పాటు చేశాడు. భార్య తీగ వలె ఉండి ఆ భర్తకి, ఆ కుటుంబానికి పేరు తెచ్చేదానిగా ఉండాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. కనుక గర్భఫలము దేవుడిచ్చాడు వీళ్ళకి, మనకి గర్భఫలం ఇచ్చాడు దేవుడు. మనకి ఒంటరిగా ఉండట నరుడు మంచిది కాదని భాగస్వామిని ఇచ్చాడు. బ్యారన్ అంటే ఎండిపోయిన పందిరి లేకుందా? ఫలించే పందిరిగా లేదా? ఫలములిచ్చే పందిరిగా లేదా? ఆ కుటుంబంలో ఆశీర్వాదం లేదా? ఆ కుటుంబంలో దీవెన లేదా? ఆ కుటుంబంలో గర్భఫలం లేదా? స్త్రీ ఎక్కడో ఒక దగ్గర సరి చేసుకోవాలి. దాని నిమిత్తమై ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీలోగిట నీ భార్య ఎలా ఉండాలి? ఫలించు ద్రాక్ష వలె. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, బహుమతిని దేవుడిచ్చాడు. మనం ఎంతో సంతోషంగా అల్లారుముద్దుగా పెంచుతాము, మంచిదే. పిల్లలు గారాబం చేయకూడదని, పిల్లల్ని ప్రేమించకూడదని, పిల్లలతోటి నవ్వకూడదని, పిల్లలతో ముద్దాడకూడదని చెప్పటం లేదు. కానీ శిక్షించవలసిన సమయంలో, క్రమశిక్షణ చెప్పవలసిన సమయంలో క్రమశిక్షణ చెప్పకపోతే, పెద్దల సామెత చెప్పేవారు, మొక్కై వంగనది మ్రానై వంగుతుందా? వంగదు. కనుక మొదటిలోనే బాలుడు నడవలసిన త్రోవను వారికి మనం ఏం చేయాలంట? నేర్పించాలి. వాక్యం యొక్క సత్యము మనం గ్రహించగలుగుతున్నామా? లోకంలో కొట్టుకుపోతూ ఉన్నాము. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి భార్యాభర్తల మధ్యన, ఏమంటారు? నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుంటే ఇవన్నీ తిప్పలు నీకుండేవి
కాదు కదా. చెప్పిన సంబంధంలో తిప్పలేని సంబంధం ఉందంటారా? చెప్పండి. మనం నోటికి అదొక వంక అంతే. సర్దుకొని పోదామని ఆటో వెనకతలు రాస్తారా? పెద్ద సర్దుకు పోదాం రండి, అక్కడ కాదు సర్దుకుపోయింది, ఇంట్లో సర్దుకోవాలి. ఆటోలో సర్దుకుపోతాం సులువే, 17, 18, 20 కిలోమీటర్లు సర్దుకుని వెళ్ళిపోతాం. కానీ జీవితాంతము సర్దుకుని మనము వెళ్ళాలి. వాక్యం యొక్క సారాంశం యొక్క మనకి ఏం చెప్తుందంటే, నేను చెప్పింది నువ్వు చేసుకున్నావు కాదు, నేను వద్దన్నాను అయినా నువ్వు కావాలన్నావు, నీ కర్మ నువ్వు అనుభవించు. ఒకవేళ మనమే చేస్తే, ఆ కర్మను మనమే తగిలిస్తే అప్పుడు మాటలుండవు, అప్పుడు సప్పుడు లెక్క ఉంటారు, అప్పుడు నోట్లో మాట ఉండదు. మరి ఏం చేయమంటావు? అప్పుడు సర్దుకి వెళ్ళిపోమని చెప్తారు. అప్పుడు చెప్తారు సర్దుకోవాలమ్మా, మళ్ళీ ఇంకోళ్ళు చేసుకుంటే ఇంకో దాన్ని చేసుకుంటే సర్దుకునేది వస్తుందో రాదో, ఎక్కడైనా సర్దుకుపోవాలి కదని అప్పుడు చెప్తాము. ప్రియమైన దేవుని సంగమా, ఎవరిని వివాహం చేసుకుంటున్నామన్నది దానికన్నా ముఖ్యంగా నీ జీవితంలో నా జీవితంలో సర్దుబాటు అనేది ఉంటే కుటుంబము కట్టబడుతుంది. మనం చేసుకునే ఎంపిక ఒకసారి సరైనది కాకపోవచ్చు, అవ్వకపోవచ్చు. ఎంపిక సరైనది కాకపోయినా, మనం చేసుకునే ఏర్పాట్లు సరైనవి కాకపోయినా మనం కొన్నిసార్లు సరి చేస్తామా? ఏదైనా బట్టలు కొనుక్కుంటాము, దాది మనకు నచ్చకపోతే ఏం చేస్తారు? దాని కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తారు. కొంచెము జాకెట్కి ఇటుపక్క రాళ్ళు రప్పులన్నీ పెడతారు. ఇప్పుడు చూడు ఎంత బాగుందో, వేసుకో అంటారా? అదే సర్దుకుపోవడం అంటే. దానికి ముందు ఆ ఆకర్షణ లేదు, దానికి ముందు చూడడానికి బాగలేదు, కొంచెం ఏమైనా 2-3 తగిలించేసరికి దానికి మంచి సొగసుగా కనబడినప్పుడు చూడు ఎంత బాగుందో. జీవితం కూడా అంతే, బ్రతుకు కూడా అంతే. అందరికీ అన్ని తలాంతులు ఉంటాయా? ఉండవు. అందరి మనస్తత్వం ఒక్కలేగుండదు. అందరము ఒక్కలేగుంటే దీన్ని భూలోకం అంటారు, ఏమంటారు? పరలోకం అంటారు. పరలోకంలో అందరూ మనస్తత్వం ఒకలాగుంటుంది. ఇక్కడ సర్దుకోలేము, ఇక్కడ సహించలేము. కనుక దానికి కొంత మెరుగు పని మనం ఏం చేసేయాలి. మెరుగు పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకున్న వస్తువులు, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, నల్లగా అయిపోతాయి. వదిలేస్తామా? నల్లగా అయిపోయింది, ఇది పడేసి కొత్త తెచ్చుకుందానంటావా? కొంచెం కుంకుడుకాయలు పెట్టి, షాంపూ పెట్టి, బ్రష్ తీసి రుద్దేస్తూ ఉంటారు కొంతమంది. అప్పటికి అది మెరుగు రాకపోతే బంగారు అంగడికి పోయి, షాప్ దగ్గరికి వెళ్ళి, దుకాణంలోకి వెళ్ళి దానికి మెరుగు పెట్టించిన తర్వాత ఎంత కొత్తగా ఉంది, 6 రోజుల్లో కొన్నానండి అందుకు ఎంత బాగుంది కదా. 6 రోజుల్లో కొన్న వస్తువు కనుక నాణ్యంగా ఉంది, మరి 6 రోజుల్లో చేసుకున్న వివాహం ఇంకా నాణ్యత లేదా? ఉండాలి. మెరుగు పెట్టడం ఎక్కడో మనము మర్చిపోయాం. మనం ఎక్కడో నూతన అవడం మర్చిపోయాం. అందుకే భక్తుడు అన్నాడు, ఇదిగో సంవత్సరములు జరుగుతుండగా నా కార్యము నేనేం చేస్తున్నాను? నూతన పరిస్థితి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవయ్యను. ఎలా కొత్తవవుతాయి? మెరుగు పెట్టారు, కొంత మార్పు తీసుకుని వచ్చారు, కొంత అలంకారప్రాయంగా దాన్ని ఏర్పాటు చేశారు. ఈ మందిరం ఇలాగే ఉందనుకోండి, ఏ సంవత్సరమైనా కొత్తగా అనిపిస్తుందా? కనుక సున్నం వేస్తాం, డెకరేషన్ వేస్తాం, కట్టన్ మారుస్తాం, ఏదో ఒకటి మారుస్తూనే ఉంటాము. బాగుందండి ఈసారి అంటామా? అంటాము. మరి జీవితంలో, బ్రతుకులో, కుటుంబ వ్యవస్థలో, బిడ్డలలో, భార్యలో, భర్తలో, తల్లిదండ్రులో అలాంటి మార్పులు అవసరం లేదంటారా? కావాలి. అందుకే ఇదిగో సమస్తము పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. అవుతుందా? నూతనత్వం వస్తుందా? నూతన శక్తి మనకు వస్తుందా?
లోకంలో ఎప్పటి ఎట్లే ఉంటున్నాము. మన ఆలోచన మానలేదు, మన అలుగుళ్ళు పోలేదు, మన తిరుగుబడితనం పోలేదు, మన మోసకరమైన ఆలోచన పోలేదు. ఎంత వాక్యమైనా, ఎంత అరిచి చెప్పినా మనస్తత్వానికి మార్పు రావటం లేదంటే సొబ్బేసి తోమలేదు. నీ వాక్యం ఎలాగుందంటే చూద్దాము. చదవండి. చాకలి వాని సొబ్బు వంటిది. తీసి చదవండి. తీలేరా? మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాణి సబ్బు వంటివాడు. ఆయన కంసాలి అగ్ని వంటివాడు. కంసాలి అగ్ని ఎంత పాతబడిపోయిన బంగారు వస్తువునైనా ఏం చేస్తుంది? నూతన వస్తువుగా చేస్తుంది. చాకలివాణి సబ్బు అంటే అది ఎలాగుంటుంది అన్నారు. కానీ డిమార్ట్లోకి వెళ్తే కనబడతాయి. రిన్ సబ్బు, సర్ఫ్, ఇంకా డిటర్జెంట్, ఏరియల్, మిస్టర్ వైట్, ఎన్నో రకమైన బ్రాండ్లు వచ్చేసే సబ్బుల్లోని. చిన్నప్పుడు ఒకటే సబ్బు ఉంటుంది, రిన్ సబ్బు ఒకటే. ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చేసాయి. అది ఎందుకు చాకలివాని సబ్బు అని మనం వాడలేదా అంటే, ఆ దినాల్లో బట్టలు ఎవరి బట్టలైనా చాకలివారు మాత్రమే ఉతికేవారు కనుక ఆ గ్రామ్యం అలాగ రాశారు. అంతేగానుక అప్పుడు చాకలి సబ్బు వేరేగా ఉంటుందని కాదు. ఇది చాకలివాని సబ్బు అంటే బట్టలు ఉతుక్కునే సబ్బు. మా ఏరియాలో ఇప్పటికీ కూడా సోడా అంటే బట్టల సోడాని ఏమంటారంటే చాకలి సోడా అంటారు. బట్టలకు వాడే సోడాని ఏమంటారు? చాకలి సోడా. ఆ రీతిగా గ్రామ్యము, భాషా తాత్పర్యము, దాని యొక్క భాషాంతరములకు రాయబడింది. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఉతుకుతాడైనా. మనం ఉతికితే, కాలర్ ఉతికితే ప్యాంట్లోని, షర్ట్లోని ఇక్కడ వదలవు, ఇక్కడ వదిలితే ఇక్కడ వదలవు. కానీ దేవుడు ఉతకడం ప్రారంభిస్తే ఆ వస్త్రము ఎలాగుంటుందంట? దగదగ మెరుస్తుంది, నూతనత్వం కనబడుతుంది. నిన్ను నన్ను ఆయన ఉతికితే, మనం సబ్బెట్టుకుంటే ఒకసారి సబ్బెడితే సబ్బు చెవులోనే ఉంటుంది. స్నానం అయిపోయి వచ్చాక చూస్తే చెవులో ఉంటుంది సబ్బు. ఉంటుందా? ఉంటుంది. కొన్నిసార్లు ఈప్ మనకు కనబడదు, అందితే పర్లేదు. వేళ్ళు తిరగలేదు అనుకోండి, అవుతుందా? అవ్వదు. కింద కాళ్ళు మనకు అందవు, ఎదురొచ్చేసాయి కదా. మనకి సగం ధాన్యం బస్సు ఇక్కడే ఉంటుంది. కొంతమంది 2-3 అంతస్తులు ఉంటాయి. వంగి సొబ్బెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కింద కాళ్ళు అంతాయా? నాకే అందట్లేదండి. ఇప్పుడు అక్కడ రుద్దాలంటే అవుతుందా? అవ్వదు. కనుక ప్రభు ఎక్కడైనా రుద్దగలడు. నీవు నేను ఎక్కడైనా సరి చేసుకోగలం. నీవు నేను మనకు అందినంత వరకే సరి చేసుకోగలం. దేవుడు ఎక్కడైనా మనకి కనబడే ప్రాంతం కూడా ఆయన సరి చేయగలడు. కొన్నిసార్లు మనం సరి చేసుకుంటే అమ్మో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో, ఇలాంటిదా అనుకుంటారేమో, ఇలాంటి వాడా అనుకుంటారేమో, అందుకే అమ్మో నేను ఎవరి దగ్గర చెప్పను అని మనం గమ్మునైపోతాము. అంటే మౌనంగా ఉండిపోతాం, ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతాము. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన సమస్తము ఉతికి ఆరేసేస్తాడు. మనం అనుకుంటా నేను ఉతికేస్తాను, కడిగేస్తాను, అడిగేస్తాను అంటున్నావు. ప్రభు అంటున్నావు నేను చాకలివాని సబ్బు వంటివాడు. నువ్వు కడగడం కాదు, నేను నిన్ను కడిగేస్తాను అంటున్నాడు దేవుడు. నీవు తగలబెట్టడం కాదు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో నేను చూస్తాను.
ఆ కొంప తగలబెడతాను అనుకోవచ్చు నువ్వు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, బంగారము సైతం ఆయన కాల్చివేయగలడు. జాగ్రత్తగా ఉండాలి మనం ఒకళ్ళ కొంప ఒకళ్ళ ఇల్లు తగలబెట్టడానికి దేవుడు మనం సృష్టించలేదండి. చూసుకునేవాడు దేవుడు, తీర్పు రాయనివాడు దేవుడు. ఒకళ్ళ గృహాలే ఒకళ్ళ వెనక అడిగేస్తాను నేను ఊరుకునేదే లేదు. దేవుని బట్టి ఊరుకుంటున్నాను కదా. ఇవాళ ఆదివారం కాబట్టి ఊరుకున్నాను, మందిరం అయిపోయింది కాబట్టి, లేకపోతే పాస్టర్ గారు ఉన్నారు, సార్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈవేళ ఆమె అంతు చూసేదాన్ని. క్రైస్తవునికి పవిత్ర స్థలాలు, పవిత్ర రోజులు, పవిత్ర మనుషులు లేరు. ఆయన సమస్తము పరిశుద్ధంగా చేసి ఉన్నాడు. ఒక రోజు పవిత్రం, ఒక రోజు అపరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. నీ జీవితకాలం అంతయు ఆయనకి సాక్షిగా జీవించు. ప్రియమైన దేవుని సంగమా, ఈ కుటుంబంలో దేవుడు నూతనత్వం ఇచ్చాడు. పిల్లల వలె ఓ మొక్కల వలె ఎదగాలి అని మనం ప్రార్థన చేయాలి. మనతో పాటు తల్లిదండ్రులు కూడా ఆ రీతిగా బిడ్డలను పెంచాలి. ఎందుకంటే బిడ్డలను దేవుడిచ్చిన బహుమానము. నూతన సంవత్సరాలకు వచ్చారంటే నూతన సంవత్సరం, అది నూతన దయాకిరీటము. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇంకొక దగ్గర అంటాడు, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింప చేసి ఉన్నావు. సంవత్సరం అనేది ఏంటంట? దయగల కిరీటము. దేవుడు జై చూపించాడు కనుక బట్ట కడుతున్నాం. నీవేటి నేనేటి మన అందరమే. దేవుని దయ లేకపోతే మనము మట్టిలో ఏమైపోతాము? కలిసిపోతాము. కనుక ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని శక్తిని పొంది, దేవుని బలం పొంది, ఈ కుటుంబం ఈ యొక్క కృతజ్ఞత భావంతో తన బిడ్డ కోసం ప్రార్థన చేయని ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన మనందరికీ ఆశీర్వాదంగా ఉన్నట్లుగా ఆయన శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. చేయండి, 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా, నీ శక్తి మాకు దయచేయండి, బలం మాకు దయచేయండి. చిన్న ప్రార్థన చేయండి. టీచర్ చిన్న ప్రార్థన చేస్తారు, తదుపరి జాన్ మార్క్ కూడా చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. చేయాలి, త్వరగా ప్రార్థన చేయాలి, టైం అవుతుంది. కృపా సత్య సంపన్నుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి అయ్యా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ దినము ప్రభువా నాయన అయ్యా ప్రసన్న, అలాగే నాయన జాన్ మార్కును ప్రేమించి ఇచ్చిన నాయన తండ్రి, అయ్యా నాయన జాన్ పాల్ ప్రభు ప్రేమించి ఇచ్చిన ప్రియాన్సిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన తండ్రి. బిడ్డకు నాయన ఈరోజు మీరు అయ్యా నూతన దయా కిరీటాన్ని ధరింపజేసి ఉన్నారు ప్రభు నాయన. బిడ్డ నాయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ప్రభు నాయన బిడ్డల జీవితంలో జరిగించుకోవాలని అయ్యా హృదయపూర్వకంగా తండ్రి నాయన అయ్యా నీ నామానికి ప్రభు ఆ బిడ్డలను నాయన హెచ్చించే ఘనతను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చిన ప్రియాన్సిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆ బిడ్డకు నాయన తండ్రి. 3 సంవత్సరాలు నాయన మీరు ఆయుష్ను పొడిగించి నాయన ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నారు ప్రభు. అలాగే నాయన జరగబో కాలం అంతట్లో నాయన 2026 సంవత్సరం అంతట్లో కూడా నాయన కృపాని కాపుదల ఆ బిడ్డ మీద ఉంచమని, మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డ స్కూల్లో చిన్నపిల్లలతో ఆట స్థలాల్లో ఉండినప్పుడు ప్రభు నాయన నేను దూతలను కాపలా ఉంచి ఆ బిడ్డను కాచి కాపాడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జాన్పాల్ని అలాగే ప్రసన్నాన్ని కూడా నాయన తండ్రి బిడ్డను ఎలా దేవుని సన్నిధిలో ఎలా పెంచాలో ప్రభు నాయన జ్ఞానాన్ని ఆ బిడ్డలిద్దరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోడు నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన తండ్రి. భార్యాభర్తలు ఇద్దరు నాయన బిడ్డలిద్దరి విషయంలో నాయన తండ్రి ఆసక్తి కలిగి నాయన తండ్రి బిడ్డలు నాయన దైవికంగా పెంచలాగని నీ సహాయం దయచేయమని నాయన మరి ఒకసారి నాయన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా జరిగించమని నాయన జానపాలు చేస్తున్న పని పాటలో నాయన నువ్వు కూడా తోడు నీడగా ఉండి ప్రభు నాయన ఆ కుటుంబాన్ని అంతటికి నాయన తండ్రి నీ మెండైన దీవులు కుమ్మరించమని యేసు అమూల్యమైన నామను అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అవును తండ్రి. రాత్రికాల
ఉదయకాల సమయంలో సేవకుల ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. అవును తండ్రి. ప్రభువా, 3 సంవత్సరములు కాపాడి 4వ సంవత్సరానికి అనగా నూతన సంవత్సరపు నూతన దయా కిరీటాన్ని ఆ బిడ్డకి మీరు ధరింపజేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, నీ వాక్యం సెలవిస్తా ఉన్నది, ఆయా గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. నిజమే ప్రభువా, ఎంతమంది యొక్క గర్భఫలములు ప్రభువా బహుమతులు లేక ఎంతమంది ఆయా బాధపడతా ఉన్నారో. జాన్ బాలకును ప్రసన్నకును చక్కటి కుమార్తెను మీరు దయచేసిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, ఆ యొక్క కుమార్తెను 3 సంవత్సరములు మీరు కాపాడి 4వ సంవత్సరంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు. అయా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిప్పుడని చెప్తా ఉన్నావు. ప్రభువా, ఏ త్రోవలో నడుచుకోవాలో తల్లిదండ్రులుగా ఈ చిన్నతనం నుంచే బిడ్డలకి నేర్పించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా లోకానుసారంలో నా ప్రభువా జీవిస్తూ ఉన్నప్పుడు అయా ఎదుగున తండ్రి నీ యొక్క వాక్యము చేత వాళ్ళ హృదయములను నింపి అయా ఎదుగున తండ్రి నీ వాక్య రీతిగా నడుచుకునే బిడ్డలుగా తయారు చేయడానికి తల్లి అయిన ప్రసన్నాను తండ్రి అయిన జాన్పాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తన బిడ్డ విషయంలో ప్రలాపించి ప్రార్థన చేయడానికి, రోదన చేసి ప్రార్థన చేయడానికి ప్రసన్నకి మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా చక్కటి వర్తమానమును దయచేసి ఉన్నారు. ప్రభువా, భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కలలో ఉండాలంటే ఆయా కన్నా తండ్రి బల్లగా తల్లిదండ్రులు మీరు ఉంచండి. వారి చుట్టూ నా ప్రభువా పిల్లల వలె ఆ యొక్క పాపను బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, వీరే సహాయాన్ని దయచేయండి. నా ప్రభు 5 మొదలుకొని సంవత్సరములు బిడ్డలు మీరే కాచి కాపాడి దాని విషయంలో గొప్ప కార్యమును మీరు జరిగించి మరి ముఖ్యంగా బిడ్డలు సండే స్కూల్ పరిచయలో వాడబడడానికి కృప చూపించమని, దాని నిమిత్తమై బిడ్డల్ని ఎలా పెంచాలో ప్రభావ ప్రార్థనా పూర్వకంగా చేయడానికి సహాయాన్ని దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు వారు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. జయం గల దేవా, మహోన్నతుడా, నీ పాదాలు కొందనాలు. ఈ యొక్క కూటములో నువ్వు దయచేసిన మేలుకై నీ కొందనాలు. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. ఎన్నో ఈవులు మాకు ఇస్తావు, అందుబట్టి నీకు వందనాలు. ఎన్నో బహుమతులు మాకు ఇస్తున్నావు, అందుబట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా గర్భఫలం నువ్వు ఇచ్చిన బహుమానమును దేవతని నీ కోసం ఎలాగో బిడ్డను పెంచాలో నీ శక్తిలో నీ బలంలో బిడ్డను పెంచుటకు సహాయం దయచేసి బలపరచు. ప్రసన్నకి మరి ముఖ్యంగా జాన్ పాల్కి ఇచ్చిన కుమార్తె బట్టి నీకు వందనాలు, కుమారుని బట్టి నీకు వందనాలు. దేవా, వారి యొక్క నలుగురిలో మీరు 5వ వాడుగుండము, పుట్టింటి వారికి అత్తింటి వారికి ఆశీర్వాదకరంగా ఇరువురిని చేసి బలపరచు. వివాహము చేయడానికి కూడా నాకు సహాయం చేసిన బిడ్డల కుటుంబం దేవా తండ్రి కట్టబడి చిన్నప్పటి నుంచి నేటి వరకు బిడ్డల కోసం ప్రార్థన చేయించినావు. ప్రార్థన మీరు ఆలకించి బలపరిచి జాన్ పాలు కూడా దేవా తండ్రి ప్రతినిత్యము నీ సన్నిధిలో ఆదివారం నీ సందుకు రాగలటకు బిడ్డకు మార్గం తెరిచి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకోకముందు జోసెఫ్కి మైక్ చర్చ్ కోసం ఇచ్చినారు. ఇది క్రిస్మస్ గిఫ్ట్ కాదు కదా? క్రిస్మస్ గిఫ్టా? సరే, మరి బిడ్డ కోసం ప్రార్థన చేయండి. యోగ్యుడై యవనస్తుడు దేవుని సేవలో వాడబడాలి. ఇచ్చిన వారి కోసమే కాదు కానీ ఇవ్వని వారి కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. కనుక ఈ వస్తువు నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఈ వస్తువు ఇలాంటిది ఉంటే బాగుండు అని అనుకోలేదు. కానీ దేవుని సేవకులను చూసినప్పుడు అబ్బా దేవుని సేవకులకి దేవుడు మంచి మైక్రోఫోను ఇచ్చాడు అని సంతోషించాను. కానీ ఈ దినమంది ఇది నా టేబుల్ మీద ఉంది. దేవుడి కార్యంలో దేవుని సన్నిధిలో ఏదైనా వస్తువు ఉండాలని మనం ఇష్టపడితే దేవుడు ఆ వస్తువు మనకు కూడా అనుగ్రహిస్తాడు. కనుక ఇంత విలువైన వస్తువులు వాడినప్పుడు ప్రభా నేను తగను. నేను 2nd క్లాస్లో జాగ్రత్తగా చిన్న సాక్ష్యం 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ అన్నదమ్ములు, మా అమ్మ వాళ్ళ ఇంటి దరిపోళ్ళు ఏం చేశారంటే
ఏం చేశారంటే ఒక మైక్ కొనిచ్చారు. నేను ఎన్నో తరగతిలో ఉన్నప్పుడు, సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు, అది నేను ఎంఏ చదివే వరకు కూడా ఆ మైకే వాడాం. అంటే దాదాపుగా ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3, ఎంఏ 2 సంవత్సరాలు 7 ప్లస్ అవి యొక్క 8, 7 ప్లస్ 8 ఎంత, 15 సంవత్సరాలు ఒకే మైక్ వాడాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ వస్తే మైక్ కొనేస్తున్నాను. అంటే దేవుని యొక్క కార్యములు దేవుడు చేస్తాడు. దేవుని కోసం తగ్గించుకుని ఉన్నప్పుడు అలాంటి విలువైన మైక్స్ ఇవన్నీ చూసినప్పుడు మనకి ఎలాంటి గర్వము రాకూడదు. దేవుని చిత్తమైతే ఒక నూతన బలిపీఠం ఇక్కడ పెట్టాలని ఆశపడుతున్నాం. 29,000 అవుతుంది. ఎంత? 29,000తో ఒక బలిపీఠము త్వరలో క్రిస్మస్కి ఇక్కడికి తీసుకురావాలని ఆశపడుతున్నాం. దాన్ని కూడా దేవుడు త్వరగా మనకి ఇచ్చేలాగిన, కార్పెంటర్స్కి మంచి హృదయం ఇచ్చేలాగిన ప్రార్థన చేయండి. కొంత సహాయము దేవుడు దానికి ఇచ్చాడు, మిగతా సహాయం కూడా ఆయన ఇస్తాడు. కనుక దేవుని కోసం ఎన్నో కార్యములు చేయగలుగుతున్నాం, దేవుడు చేస్తాడు. ఈ కట్టెను కూడా మార్చాలనుకుంటున్నాము. 4 సంవత్సరాలు అయింది. దీన్ని మరొకసారి వాడడానికి, అటు ఇటు వాడడానికి దేవుడు ఇంకో కట్టెను కూడా దయచేయలేగిన ప్రార్థన చేయండి. క్రిస్మస్ కోసం అందరూ ప్రార్థన చేయండి. మళ్ళీ రాత్రి ప్రయాణమే వెళ్ళాలి. ఇదన మరి క్రిస్మస్ చెట్టు చేయడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఉదయం నుంచి దానికోసమే పోరాడుతూ ఉన్నాం. 4,500 అడిగారు ఒక ఆయన, ఉట్టి చెట్టు చేయడానికి, డెకరేషన్ లేకుండా. ఇంకొక ఆయన అన్నాడు, మేము ఒక రింగ్ తయారు చేసుకెళ్ళిపోతే రింగ్ ఉంది కాబట్టి 3,500 అన్నాడు. ఏదైనా అదే అయింది. సరే ప్రభా, నేను అతను ప్రార్థన చేస్తాను ప్రభా, ఇతని దగ్గర చేయించడం నీ చిత్తమా కాదా? 3,500 చెప్తే నేను ఆఖరిగా 2,000 అయితే చేయిస్తాను బాబు అన్నాను. వద్దని చెప్పి ఆటో ఎక్కించి తిరుగుతున్నా. ఆటో మీద వేసుకునే రింగ్ తిరుగుతూ ఉంటే నలుగురు వచ్చేసింది దాన్ని పట్టుకుని. నెల్లూరులో పని అయ్యలే నలుగురు వచ్చేసిన తర్వాత అతను పాపం ఎక్కడో ఉన్నాడు. పిలవగానే కొంచెం పావు గంటలో వచ్చి చేయడం మొదలు పెట్టాడు. అంతా అయిపోయింది. 1,000 రూపాయలు ఇటు సామాన్లు కొనుక్కెళ్ళాం. అంతా అయిపోయింది. ఎంత ఇమ్మంటావు అని అడిగితే 500 ఇవ్వండి అన్నాడు. ఎంత? 500. దేవుడు తన కార్యాలు దేవుడే చేస్తాడు. ప్రభా, ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఎలాగైనా ఈ సంవత్సరం క్రిస్మస్ చెట్టు పెట్టాలి ఇక్కడ. పోయిన సంవత్సరం అనుకున్నాను, పెట్టలేకపోయాను. ఈ సంవత్సరమైనా లైటింగ్తో క్రిస్మస్ చెట్టు పెట్టాలి. కానీ 3 రోజుల నుంచి అదే పోరాటం అవ్వట్లేదు. ఈ 3,500 అంటే 4,500 అయిపోతుంది. ఎక్కడ పెట్టగలం ఇవన్నీ అనుకుంటున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఫాస్ట్ గారు 500 ఇవ్వండి అన్నాడు. ఇంక నేనేం బేరమాడతాను? ఎక్కడ 3,500, ఎక్కడ 500? దేవుడు ఆ రీతిగా కార్యాలు చేస్తాడు దేవుని కోసము. కనుక ఆ చెట్టు కూడా తయారు చేసాం. దానికి డెకరేషను మన ఇసాక్ కొనుక్కొస్తున్నాడు. దేవుని చిత్తమైతే ఈ ప్రోగ్రాం అయిన తర్వాత దాన్ని అలంకరిద్దాం. కొంత మళ్ళీ రాత్రి ప్రయాణం వెళ్ళాలి. రేపు అక్కడ పనులు అయి చూడాలి. నా ప్రయాణం కోసం కూడా ప్రార్థన చేయండి. పలహారం తీసుకొచ్చారు, పలహారం కోసం కూడా ప్రార్థన. కేక్ కాదు కదమ్మా. ప్రభా, జయం గల దేవాని ఘనమైన పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేసి బలపరచు. బిడ్డలు జాన్ పాల్, అలాగే సహోదరి దేవా తండ్రి ప్రసన్న తన కుమార్తె పుట్టుక దినం సందర్భంగా మంచి కేక్ను మాకు దేవా తండ్రి కోసి ఇబ్బంది లేకుండా అందరికీ సరి సమానంగా తీసుకుని వచ్చిన్నారు. ఆ పలహారం దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుము. మేము తిని వెళ్ళిపోకుండా బిడ్డల కోసం ప్రార్థన చేయుటకు, వారు ఖర్చు పడిందంటే రెట్టింపు ఆశీర్వాదం బిడ్డలకు మీరు దయచేసి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తుని అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇచ్చేసానా? ఆశీర్వాదం ఇచ్చానే ఇవ్వలేదా? ఇచ్చానా? సరే, మరొకసారి. ప్రభేశ్ రక్తమే జయము, అపవాది క్రియలకు లయం. ప్రభేశ్ రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలు నిత్యమనంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి
కాపాడి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. పలహారం